మనకి కవల పిల్లలు పుట్టారంట కదండి. అవును రాజశేఖర్, కోర్టులో కేసు మనం గెలిచామట్రా. ఇక మనకన్నీ శుభవార్తలే తెస్తుంది నా మనవరాలు. వెండి ఉగ్గిగిన్నెతో ఆ ప్రసూనాంబ తన మనవరాళ్ళకి చావుని తినిపిస్తుంది. తన చేతులతో తన మనవరాళ్ళని చంపుకునే అద్భుతమైన అవకాశం ఇద్దాం. ఏమ్మా, ఓకేనా? శభాష్ రా. బయటి వాళ్ళని భయపెట్టడం కాదు, ముందు ఇంట్లో వాళ్ళ సంగతి చూడు. ఏంటే ఊరుకుంటున్నారు కదా అని నీతులు చెప్తున్నావా? ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఈ ఇంట్లో వాళ్ళు బాధపడకూడదే, సంబరపడాలి. పసి ప్రాణాలు పోతుంటే చూసి సంబరపడేంత క్రూరత్వం నాలో లేదు. వాళ్ళ చావు గురించి అంత బాధగా ఉంటే ముందు నిన్నే చంపుతాను. చస్తావా? 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 చావే, చావు, చావు, తాగు, చావు. చస్తావా? చావే, చావు, చావే, చావు, చావు, తాగు. చంపేరా. భర్త చేతిలో పుణ్యస్త్రీగా చనిపోయే అదృష్టం అందరికీ దక్కుతుందా? చంపేయ్. తాగు. వదిలేయండి. అది ఆ భయం అలాగే ఉండనివ్వు. ఆ భయం తగ్గిందా భార్యవన్న సెంటిమెంట్ కూడా చూడను. చెప్పింది గుర్తుందిగా? చెప్పిన పని పూర్తి చేసుకునిరా. ఏంటి ఇంకా నిలబడ్డావు? వెళ్ళు. ప్రసూనాంబా, నీ మనవరాళ్ల వేడుకకి అందరూ మామూలు బహుమతులు తెస్తారు, కాని నేను చావునే బహుమతిగా పంపిస్తున్నాను. లక్ష్మి, అమ్మగారు, భోజనానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా? జరుగుతున్నాయమ్మా. ఇంకా ఏం మర్చిపోయాను? అన్నీ తెప్పించేశాను, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. ఇంకా అమ్మా, ఏమే అన్నయ్యకి అమ్మాయిలు పుడితే ఇంత ఆలస్యంగా రావడం? ఏ మేనకోడల్ని చూడాలనిపించలేదా? ఎక్కడమ్మా, ఆయన ఇదిగో వెళ్దాం అదిగో వెళ్దాం అంటూ ఇప్పటి వరకు లేట్ చేశారు. సరే, ఇంతకీ అల్లుడు మనవడు ఏరే? ఇద్దరూ రేపొస్తానన్నారమ్మా. అదేంటి ఫంక్షన్కి రాకుండా? ఎక్కడమ్మా, ఆయనకి ఖాళీ దొరకడం లేదు. ఇంకా ఆయనతో పెట్టుకుంటే లాభం లేదని నేనే బయలుదేరి వచ్చేసాను. మంచి పని చేసావు. కోటయ్య, లగేజ్ లోపల పెట్టు. అలాగేనమ్మా. ఇంకేంటి విషయాలు? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందమ్మా. వైష్ణవి, ఇదేనా రావటం? అవునన్నయ్య. బావుగా రాలేదా? రేపొస్తా అన్నారు. సరే సరే, అవన్నీ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు వెళ్ళి వదిన్ని మేనకోడల్ని చూసిరాపో. అవును, నేను వదిన్ని నా మేనకోడల్ని చూడలేదు కదా. వెళ్ళి వెళ్ళు.
పద్మేశ్వరాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసో ఓది జాతో వనస్పతిస్తవ వృక్షో ఓద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరయాశ్చ బాహ్య అలక్ష్మీః ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మునినాసః ప్రాదుర్భూతో ఓస్మి రాష్ట్రే ఏస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే. బాబు, కార్యక్రమం మొదలు పెడదాం. పిల్లల్ని తీసుకొస్తారా? అలాగే. మాధురి పద. అరే అదిగో అమ్మే తీసుకొస్తుంది. అమ్మా, కార్యక్రమం మొదలు పెడదామా? మొదలు పెట్టండి పూజారి గారు. తరగని యశస్సుతో నా వంశాన్ని నాలాగే 10 కాలాల పాటు నా మనవరాళ్లు కాపాడాలని ఆశీర్వదిస్తూ పూజ జరిపించండి. అలాగేనమ్మా. అలాగే పిల్లల్ని ఉయ్యాలలో పడుకోబెట్టండి. పద్మేశ్వరాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసో ఓది జాతో వనస్పతిస్తవ వృక్షో ఓద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరయాశ్చ బాహ్య అలక్ష్మీః ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మునినాసః ప్రాదుర్భూతో ఓస్మి రాష్ట్రే ఏస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం. గంధద్వారాం దురాదర్శాం చ పుష్టిం కరీషిణీం ఈశ్వరం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం కర్ధమేన ప్రజాభూతామయీ సంభవ కర్ధమ శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలినీం శ్రియం వాసయమే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమావహ ఆర్ద్రాం యఃకరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో ఓశ్వాన్ నిందేయం పురుషం యః శుచిః ప్రయతో భూత్వా జోయాదాజ్యమహం శ్రేయః పంచదశంశ్చ శ్రీకామః సతతం జపేత్ ఆనందః కర్తమశ్చైవ చిక్లేత ఇవ శ్రుతాః ఋషయస్తే త్రయః ప్రోక్తా స్వయం శ్రీరేవ దేవతా పద్మాసనే పద్మఊరో పద్మాక్షీ పద్మసంభవే. ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీమేశ్వరీం చంద్రసూర్యాగ్నివర్ణాభాం శ్రీమహాలక్ష్మీ ఉపాస్మహే వైనతేయం సోమం పిబసోం పిబతి పుత్రః. అమ్మా, పిల్లలకి పాలు తీసుకురండి. అలాగే పంతులు గారు. యాదమ్మా, అమ్మా పాలు తీసుకురా. అలాగే అమ్మా. సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః న క్రోధో న మాత్సర్యం న లోభో నాశివామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపే సదా వర్షంతు తే విభావలి దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యో బ్రహ్మద్విషోభిః. నా బంగారు కొండ. నా వరాల మూటలు. రాజశేఖర్, నా పెద్ద మనవరాల్ని చూడరా. నన్ను తప్ప ఎవరైనా చూస్తుందేమో.
అమ్మా, నా కోడళ్ళలో ఏ కోడల్ని నా కొడుక్కిచ్చి చేస్తారు? వీళ్ళనా? నీ కొడుక్కా? ఈ నిమ్మగడ్డ ప్రసూనమ్మ మనవరాలి వేలు పట్టుకునే స్థాయి నీ కొడుకుది కాదులే. అదేంటమ్మా, నేను నీ కూతుర్నేగా. కాదు, ఇప్పుడు నువ్వు మరో ఇంటి కోడలివి. రేపు వాళ్ళు వెళ్ళరా ఏంటి? వెళ్ళరు. మిమ్మల్ని పంపించినట్టుగా పరాయి వాళ్ళ ఇంటికి నా మనవరాల్ని పంపిస్తాననుకుంటున్నావా? వాళ్ళ భర్తల్నే నా ఇంటికి రప్పిస్తాను. అయినా నా మనవరాల్ని ఇస్తావా అని ఎంత తేలిగ్గా అడిగేశావే? నా మనవరాళ్లను పెళ్లి చేసుకోవాలంటే రాజకుమారులై ఉండాలి. అలాంటి వాళ్ళకిచ్చి చేస్తాను. ఏం కావాలండి? దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? మీరు? నేను పక్కింట్లో ఉంటానండి. అవునా, ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. అలాగే.
అమ్మా పాలమ్మా. పంతులు గారు కానివ్వండి. అమ్మా పెద్దవారు, తమరే ముందుగా మీ మనవరాలికి ఉగ్గిన్నెతో పాలు పట్టించండి. ఏమైందమ్మా? పాలు రంగు మారాయేంటి? అవును, రంగు మారే. యాదమ్మా, పాలేంటి రంగు మారాయి? రోజూ కలిపినట్టే ఈరోజు కలిపానమ్మా. ఎలా రంగు మారాయో నాకు తెలీదమ్మా. ఏమైందమ్మా? ఏం చేస్తున్నావు? ఏమైందమ్మా? అమ్మా,
ఏమైందమ్మా? రాజశేఖర్, ఈ పాలల్లో విషం కలిసింది. అతిథులుగా వచ్చిన వాళ్ళలో మన శత్రువులున్నారు. తలుపులు ముయ్యండిరా. మనవరాళ్ల ప్రాణాలు తీయడానికి వచ్చాక వాళ్ళు బతికుండకూడదు.